కొత్త అమావాస్య జాతరకు సిద్ధమవుతున్న నూకాల అమ్మవారి గుడి. గుడి దాటిన తర్వాత కోనేరు. కోనేరు తర్వాత కొండపై వెలిసిన స్వామివారు. చూడండి ఆ కొండ ఎంత దివ్యంగా కనిపిస్తుందో. కొండపైన స్వామివారి గుడి, కిందన వేణుగోపాల స్వామివారి గుడి. తీర్థమంతా ఆ కొండ దిగువనే సాగుతుంది. ప్రతి ఏడాది ఒక ప్రత్యేకత. చలువురాతి పందిర్లలో మసాలా దినుసుల షాపులు. చూడండి ఎన్ని షాపులు ఉన్నాయో. హలో టు ఆల్. అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం ఉప్మాక అగ్రహారంలో ఉన్న శ్రీ కల్కి వెంకటేశ్వర స్వామి వారి వార్షిక తిరు కళ్యాణోత్సవాలు ముగుస్తున్నాయి. ఉట్టప్పుడు ఇలా ఖాళీగా ఉంటుంది టెంపుల్. అదే ప్లేస్లో ఏకాదశి మొదలుకొని కొత్త అమావాస్య వరకు ఉత్సవాలు సాగుతాయి. మషాలాలు తీర్థం ప్రత్యేకత ఇక్కడ. ప్రతి ఏడాది ఇది ఒక ప్రత్యేకమైన పండుగనే చెప్పాలి. ఎక్కడెక్కడో జనం తండోపతండోలుగా తరలి వస్తారు స్వామివారి కళ్యాణ ఉత్సవాల్లో భాగం పంచుకోవటానికి. ఏకాదశి నుంచి పౌర్ణమి వరకు విపరీతంగా వస్తారు జనం. ఆ తర్వాత కేవలం మసాలా దినుసులు, సరుకులు, దేవుడి టెంపుల్ విజిట్ కోసం కూడా జనం భక్తితో వస్తారు. వచ్చిన భక్తుల కనీస అవసరాల నిమిత్తం చాలా అంగళ్ళు ఉంటాయి ఇక్కడ. భక్తులకి ఏ విధమైన అసౌకర్యం కలగకుండా అన్నీ కూడా దగ్గరలోనే లభ్యమవుతాయి. ధ్వజస్తంభం స్వామివారిది, వేణుగోపాల స్వామివారిది, కిందన వేణుగోపాల స్వామివారి టెంపుల్. ఈ టెంపుల్కి 4 మూలల రామానుజుల వారు, మహామణుల వారి సన్నిధులు ఉంటాయి. చూడండి ఖర్జూరము, వేపిన శనగపప్పు, మూరీలు, బెల్లం బూందీ, ఇలాగా ప్రసాదాల నిమిత్తం ఇవన్నీ సేల్స్ ఉంటాయి. ఇనప కళాయిలు, ఇనప పనిముట్లు ఇవన్నీ కూడా సేల్స్ పెడతారు. ఇలా చాలా షాపులు ఉంటాయి. ఈ పక్కనే మసాలా దినుసుల షాపులు. హోల్ గరం మసాలా, కారం మసాలాలన్నీ ఇలాగా పెట్టి తూకంగా సేల్స్ చేస్తారు. యాలకులు చాలా బాగుంటాయి. లవంగాలు, గరం మసాలా, కారం సమానం. ఇక్కడ వీళ్ళ మాటల్లో కూడా మనం విందాం. ఈ వెంకటేశ్వర స్వామి తీర్థంలో 20 రోజుల పాటు మొత్తం 4 జిల్లాల వాళ్ళు ఇచ్చుకుంటే ఇక్కడ పట్టుకెళ్ళి సంవత్సరం వరకు కూడా శుభ్రంగా ఉంటాయి. పాడవని నమ్మకంతో ప్రజలందరూ అక్కడ అన్ని రేట్లు అన్ని మార్కెట్ల కంటే రేటు ఇక్కడ తక్కువ ఉంటుంది. ఆ నమ్మకంతో ప్రజలు పట్టుకెళ్తారు. భక్తులందరూ వచ్చి పట్టుకెళ్తారు. ప్రతి సంవత్సరం కూడా పట్టుకెళ్తుంటారు. ఇక్కడ పట్టుకెళ్ళి వస్తూ ప్రతి సంవత్సరం పాడగా ఉంటాయి. జై శ్రీమన్నారాయణ. ఎన్నో సంవత్సరాల నుంచి మేమందరం ఈ గుడికి వస్తాం. ఇక్కడ వెంకటేశ్వర స్వామి మాకు కులదైవం. ఈ చుట్టుపక్కల గ్రామాల వారందరూ వచ్చి కూడా ఇక్కడే సామాన్లు అవి తీసుకుంటారు. గాజులు వేయించుకుంటారు ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ. మా ఛానల్లో వచ్చే వీడియోస్ మీకు నచ్చితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి, లైక్ కామెంట్ చేయండి.